లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ తుమ్మల సత్యం గారికి, వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి మరి సంతోషకరమైన ఈ దినం యొక్క మందిరం యొక్క మొదటి వార్షికోత్సవంలో మనం అందరం పాల్గొని ప్రభువుని స్తుతించే గొప్ప ధన్యతను అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. హల్లెలూయా. మరి దైవజనులు ఎంతగానో మరి ప్రయాసపడుతూ దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉన్నారు. మరి రామరపాడు, ఎనికేపాడు మరి సంఘాలను స్థాపించి, అలాగే మరి 3వ బ్రాంచ్గా మరి ఈ సంఘాన్ని స్థాపించడం చాలా దీవెనకరం. మరి దేవుని యొక్క పరిచర్యలో మరి నిర్విరాగంగా ఎంతగానో మరి ప్రయాసపడుతూ దేవుని యొక్క సేవల ముందు కొనసాగటం చాలా మరి దీవెనకరం. మరి దేవుడు వారి ద్వారా ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని మేము ఎంతగానో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని నేను చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 84వ కీర్తనలో 4వ వచనము, 5వ వచనము, అలాగే 12వ వచనాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 4వ వచనము, అలాగే 5వ వచనము, 12వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అలాగే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇక్కడ ఈ 84వ కీర్తనలో దేవుణ్ణి గూర్చి మరి మందిరాన్ని గూర్చి కోరహ కుమారులు అనుభవంతో రాసినటువంటి కీర్తన అన్నమాట, గీతం ఇది. చూడండి, ఇక్కడ మరి ధన్యులు అనేటువంటి మాట ఇక్కడ 3 సార్లు. ధన్యులు అంటే దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. మనందరికీ చాలా ఇష్టమైన మాట ఇది కదా, దీవెన ఆశీర్వాదం అనే మాట. ఎవరు దీవించబడతారు, ఎవరు ధన్యులు అంటే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరములు ఎవరైతే నివాసం చేస్తారో, మందిరములో ఎవరైతే కనిపెడతారో వారు ఎంతో ధన్యులంట. హల్లెలూయా. అందుకే కోరహు కుమారులు దేవుని మందిరంలోనే ఉండేవారు, దేవుని యొక్క పరిచర్యలో కొనసాగేవారు. కోరహు చాలా దుర్మార్గుడిగా ఉన్నాడు, కానీ దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి, మోషేకి అహరోనులకి విరోధంగా ఉన్నప్పటికీ ఆ కోరహు యొక్క కుమారులు మాత్రం దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించేవారుగా ఉంటూ వారు ఎంతగానో దీవించబడ్డారు. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందుకనే దేవుని మందిరంలో నివసించడం ఎంతైనా మనకి ఆశీర్వాదం. ఆ 10వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినం 1000 దినాలతో ప్రభు కౌంట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అందుకనే సామెతలు 8:34లో అనుదినము నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన మందిరంలో నివసిస్తూ ఆయన ఉపదేశాన్ని మనం వినేవారంగా ఉండాలి. రెండవదిగా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన మనం బలం పొందాలి. ఆత్మ సంబంధమైన బలం మనం ఎలా పొందుకోగలమంటే దేవుని వాక్యము ద్వారా. శారీరకంగా మనం ఆహారం తీసుకుని అలాగే బలాన్ని పొందుకుంటామో, అలాగే ఆత్మకు బలం ఏంటి? దేవుని యొక్క వాక్యము. ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. అందుకని దేవుని వాక్యము ద్వారా మనం బలాన్ని పొందుకోవాలి. దేవుని మందిరంలో మనం నివసించి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం పెట్టుకున్నప్పుడు, అందుకే 1 యోహాను పత్రికలో 2:14లో దేవుని యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది అంటాడు అక్కడ. దేవుని వాక్యం మనలో నివసిస్తే, మన హృదయంలో ఉంటే మనం ఎక్కడ లేని బలాన్ని
పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ద్వారా అపవాదిని ఎదిరించడానికి అవకాశం. అందుకని నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చివరిగా నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 12వ వచనం. ఎవరైతే దేవుని మందిరంలో చేరి దేవుని వాక్యము ద్వారా పోషించబడుతూ దేవుని యందు నమ్మికతో విశ్వాసంతో ఎవరైతే మందిరంలో గడుపుతూ ఉంటారో వారంట ఎంతో ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచడం వలన మరి అనేకమైన ఆశీర్వాదాలు మనం దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. ఆయన యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉంటారని, ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని, ఆయన యందు నమ్మిక ఉంచువారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడని, ఆయన యందు నమ్మిక ఉంచువారిని ఆయన కృప ఆవరించి ఉంటుందని, ఆయన యందు నమ్మిక ఉంచువారు యొక్క హృదయ వాంఛ ఆయన తీరుస్తాడని అనేకమైన ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఉదయకాల సమయంలో మరి దేవుని మందిరములో పొందేటువంటి ఆశీర్వాదాలు మీరందరూ కూడా సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు, ఆయన వలన బలమునందేవారు ధన్యులు, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అటు విధంగా దేవునిలో మనము బలాన్ని పొందుకొని నమ్మిక ఉంచి ఆయన ద్వారా దీవించబడదాం. ఇంకా ఈ యొక్క మందిరము సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకు రానున్న దినాల్లో ఇంకా అద్భుతమైన పరిచర్య ఈ ప్రాంతంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్.